శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరః చంచరీకో నిరంతరం మంగళమతనోతు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి నవమి ఉదయం 6:27 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 6:59 వరకు, వర్జం రాత్రి 8:22 నుంచి 10:09 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:42 వరకు, అమృత కాలం లేదు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం బహుళ దశమి. ఈ దశమి నాడు ఆషాదశమి వ్రతం, అలాగే సామ్రాజ్య దశమి వ్రతం లాంటివి చేస్తూ ఉంటారు. ఎలా చేయాలి అంటే, మొత్తం ఈ అన్ని మాసాలలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ 12 గంటలకి ఈ 8 దిగధిపతులకు కూడా, 8 దిక్కులకు, అలాగే ఋషులకు, వీళ్ళందరికీ పూజ చేయటం ద్వారా, అలాగే దధ్యోదనం అంటే పెరుగు అన్నం పోపు పెట్టి తయారు చేస్తారు. దాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని అప్పుడు తీసుకోవాలి. ఈ వ్రతాన్ని సంవత్సర కాలం పూర్తి చేసి చివరికి ఉద్యాపన చేసుకోవాలి. ఆ విధంగా ఈ వ్రతాన్ని చేయడం ద్వారా సామ్రాజ్య సిద్ధి అంటే అర్థం ఏమిటి? ఏ వ్యక్తులైతే రాజకీయ పదవులు కోరుకుంటున్నారో అవి వాళ్ళకి సిద్ధించడం, అదేవిధంగా వీళ్ళకి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం రావడం, అలాగే తమ యొక్క కోరికలు తీరట్లేదు అనుకున్న వాళ్ళకి కోరికలు తీరడం, కోరికలు తీరడం ద్వారా మోక్షప్రాప్తికి ఆటంకాలు తొలగడం, ఋషులను పూజించడం ద్వారా ఆ జ్ఞానం సిద్ధించటం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ వ్రతానికి. నేటి ఆణిముత్యం. నిన్ను నీవు జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే.